ప్రభునందు ప్రియులైన నా సహోదరి సహోదరులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలాసార్లు బైబిల్ని ఉన్నది ఉన్నట్లుగా చదివినప్పుడు చాలా ఆనందాన్ని పొందగలుగుతాం. అందుకే నేను ఏమంటా అంటే ప్రతి దినము మీరు వాక్యాన్ని చదవండి. చదవడమే కాదు, ఎక్కడన్నా మీకు మంచిగా అనిపించినప్పుడు దాన్ని 2-3 సార్లు చదవండి. అలా చదవడం వల్ల మీరు బైబిల్ని ధ్యానించడం అంటే ఏంటో తెలుసుకుంటారు. అలా ధ్యానించగలిగిన ఒక సంఘటనను మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఆదికాండము 24వ అధ్యాయం అన్నమాట. దానికి నేను ఒక పేరు పెట్టాను, యజమాని కోరిక దాసుని ప్రార్థన. దీన్నేమి నేను వివరించాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అంటే ఒక దాసునికి అప్పచెప్పిన పనిని ఎంత బ్యూటిఫుల్గా చేశాడు, దేవుని మీద ఎలా ఆధారపడ్డాడు, తన యజమానికి దేవుడు చెప్పింది ఎలా జరిగించాడు, ఒక్కొక్క చోట ఆయన దేవుడు చేసిన మేళ్ళ గురించి, ఆయన ఏం కోరుకున్నాడు, ఆయన దేవునికి ఏం దయచేశాడు, ఆయన తన యజమాని కోరికను నెరవేర్చడానికి ఎంత తహలాడుతున్నాడు, ఎంత జెన్యూన్గా ఉన్నాడు. ఇవన్నీ మీరు ఈ అధ్యాయాన్ని మరలా చదవండి. ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను, దీన్ని కూడా వినండి. మరలా కూడా చదవండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ అధ్యాయము మీకు పని చేసే చోట చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది వర్కింగ్ ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. మీకు అన్ని చోట్ల ఈ అధ్యాయం ఉపయోగపడుతుంది. మాటికి చదవండి దీన్ని. 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారుడికి పెళ్లి చేయక. కొన్ని పాయింట్స్ నేను మరలా చదువుతాను, మీకు ఏమర్థమవుతుందో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒకదానిని నా కుమారుడికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకుకు నా కుమారుని భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుపోవలెనా అని అడుగగా. అంటే అబ్రహాము తొడ కింద చేయి పెట్టాడు, వాగ్దానం తీసుకున్నాడు దాసుడు. అందులో కొన్ని డౌట్లు ఉంటే వాటిని ఎంత క్లారిటీగా అడుగుతున్నాడు చూడండి. అప్పుడు అబ్రహాం ఏం చెప్తాడంటే, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఏం చేస్తాడంట? తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారుని భార్యను తీసుకొని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి హార్నామా హరాయిలోనున్న
నాహోరు పట్టణమునకు చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళబావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీల ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీరు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండుగాక. అందువలన నీవు నా యజమానుని మీద ఆగ్రహము చూపితివని తెలుసుకుందునెను. ఎంత తెలివితేటలు కదా సేవకుడికి. మనం కూడా చాలా విషయాల్లో జ్ఞానము తెలియగలిగి ఉండాలి. తర్వాత అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటిని నీళ్లు చేది పోయిదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణము యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. అందుకామె, నేను నాహోరునకు మిల్కాకని నా కుమారుడగు బెతుయేలు కుమార్తెనెను. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానుడికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ఎంత బ్యూటిఫుల్ కదా. వెంటనే స్తుతులు చెల్లించాడు. మనమైతే నా మేలు జరిగిన స్తుతులు చెల్లించాం. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానునను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరుని చేతులున్న కడియములు చూసి, ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాటలాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అప్పుడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలబడనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించితినెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కుంటూ అతనితో నున్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించిన గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను.
అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీలను, జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమాని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుణ్ణి కనెను. నా యజమానుడు తనకి కలిగింది యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లల్లో ఒక పిల్లను నా కుమారుడికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారుణ్ణి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవడి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారుడికి భార్యను తీసుకుని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణ విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణము నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకుంటూ వచ్చిన చిన్నదానితో, నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకు చేదిపోయిదనని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయుండును గాకని మనవి చేసుకుంటుని. నేను నా హృదయములో అట్లు అనుకున్నటక చాలింపక ముందే రిబ్కా భుజముల మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని చెప్పాను గనుక నేను త్రాగితిని. ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందున ఆమె మిల్కా నాహోరుకు కనిన కుమారుడుకు బెతూనియేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియు ఆమె చేతులకు కడియములు పెట్టి నా తల ఉంచి యెహోవాకి మ్రొక్కి, అబ్రహాము నా యజమానుడి దేవుడైన యెహోవాకు స్తోత్రము చేస్తుని. ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబడును గాక. ఆయన ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ సరైన మార్గంలోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు అబ్రహాము దాసుని ఎలాగైతే నడిపించాడో ఈరోజు మిమ్మల్ని కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? అసలు మీరు ఆయన నడిపించమని అడగట్లేదు. నేను పోతా 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 అంటున్నాడు. ఎక్కడైనా పడిపోతా దేవా నన్ను లేపుమా అంటున్నారు. కానీ ముందే దేవా నీ మార్గం సరళం చేయని అడగట్లేదు మీరు. తర్వాత, కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకంను కనబరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదనగా లాబాను బెతూనియేలు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుపోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె యజమాని కుమారికి భార్యగునుగాక అని ఉత్తరమిచ్చెను. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత ఆ సేవకులు వెండి బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరుని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడితో ఉన్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడు ఆమె తల్లి, చిన్నదాన్ని 10 దినములైనా మా యుద్ధ ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునండ్రి. అప్పుడు యెహోవా నా ప్రయాణము సఫలము చేసిన గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి. ఎంత ఫేత్ఫుల్నెస్ కదా! దేవుడు కార్యము చేసేసాడు. ఆయన యజమానుడికి చెప్పాలి, అది అయింది, నీ దేవుడు చేశాడు అని. ఏమంటారు? పర్ఫెక్ట్ వర్క్. చెప్పింది చేశాడు, అయింది, వెంటనే సబ్మిషన్. అంటే పర్ఫెక్ట్ సబ్మిషన్ ఉంది ఆ దాసునికి.
అందుకే అబ్రహాం ఫస్ట్లో 1వ వచనం, నా ఇంటి పెద్ద దాసుడు అని అంటాడు. ఆ పెద్ద దాసుడు అని ఎందుకన్నాడో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఆయన పర్ఫెక్షన్ ఎంత బాగుందో అందుకే అంత బాగా పెద్ద దాసుడు అని పిలిచాడు, సంబోధించాడని అనిపించింది. తర్వాత నా యజమాని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందనని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషుడితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనన్ను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లివగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గన్ని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కయు ఆమె పనికత్తెలు లేచి ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడింప వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడును రిబ్కాను తోడుకొని పోయిను. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమునకు వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలంన ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగ్గా ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ఉసుకు వేసుకొను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయి అట్లా అతడు పరిగ్రహింపగా ఆమె అతని భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. మీ అందరికీ ఈ వాక్య భాగం చదవటం వల్ల ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే ఒకటి అర్థమైంది. యజమాని విశ్వాసం ఉంచాడు, దాసుడు ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన దూతను పంపి యజమానుడు కోరిక, దాసుని ప్రార్థన విని ఆ యజమాని కోరికను నెరవేర్చాడు. దీనికంటే బ్యూటిఫుల్ వర్డ్స్ నాకు ఎక్కడ నచ్చాయంటే, దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని ఆ దాసుడు ప్రజెంటేషన్ ఎంత బాగా ఇచ్చాడంటే, చాలామంది కూడా నేను చూస్తున్నానండి, దేవుడు కార్యాలు చేస్తాడు కానీ ఆ కార్యం చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. దేవుని జీవితంలో చేసిన మేలను ఇతరులకి చెప్పడానికి ఎందుకంత సిగ్గుపడతారో నాకు తెలియదండి. అదేదో తప్పు పని అయినట్టు, దేవుడు ఫలాంది నీ జీవితంలో చేసినప్పుడు మీకు తెలిసిన వారికి చెప్పి, నా దేవుడు గొప్ప కార్యం చేశాడు, నా జీవితంలో అసాధ్యమైన చేశాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు అని చెప్పగలగండి. కొందరైతే దేవుడు కార్యం చేసినా మనుషులే చేశారన్న భ్రమలో ఉండిపోతారు. అలాంటి వారిని నేనేం చేయలేను అనుకోండి. కానీ మీరు దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతములు గురించి సరిగ్గా వివరించి అందరి ఎదుట ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ను మహిమపరచండి. ఆయన మహిమ పొందడానికి అర్హుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ చదివిన వాక్యాన్ని ప్రభువా అనేక హృదయాల్లో ముద్రించండి. వారు కూడా నీ ఎదుట ఎలా నడుచుకోవాలో నాయనా, వారికి ముందుగా నీ దూతను ఎలా సాగనంపాలో వారికి ప్రార్థన చేయటం నేర్పండి, వాక్యం చదువుట నేర్పండి. వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప సంగతులను గ్రహించగలుగుటకు వారి కన్నులు తెరవమని, అయ్యా ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని, అయా నీ చేసిన మేలు ఇతరులకి చెప్పడానికి వారి నోరు బాగుగా తెరవమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్.